సో, ఇప్పుడు నేను అవసరాల రామకృష్ణారావు గారు రాసిన ఒక కథని చదివినిపిస్తా. అవసరాల రామకృష్ణారావు గారితో నా పరిచయం ఎప్పుడంటే అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది అనుకుంటే. సో, చిన్నప్పుడు మేము విజయవాడలో నేను స్కూల్‌లో చదువుతున్న టైంలో బాలజ్యోతి అని ఒక ఒక పిల్లల పత్రిక ఉండేది. మాసపత్రిక. అది మా నాన్నగారు తీసుకొచ్చేవారు ఇంటికి. అందులో మేథమేటిక్స్ అని ఒక శీర్షిక ఉండేది. అంటే లెక్కల్ని ఎలా ఈజీగా నేర్చుకోవచ్చు, ఎక్కాలను ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అని వీటన్నిటితో పాటు తమాషా లెక్కలు అవన్నీ ఉండేది. అది అవసరాల రామకృష్ణారావు గారు రాసేవారు. నేను అసలే మనం లెక్కల్లో పూరాతి పూరస్య పూరో పూరస్య అనమాట. సో, అసలు చేతకావు. చాలా కష్టపడి ఏడో క్లాస్‌లో నేను ఏడో క్లాస్‌లోను, 10వ క్లాస్‌లోను చాలా కష్టపడి పాసయ్యాను. అదొక పెద్ద కథ. చిన్న ఇన్సిడెంట్ చెప్పాలంటే ఒకసారి ఈ ఏడో క్లాస్ చదువుతున్నప్పుడే క్వార్టర్లీ పరీక్షల్లో 100కి 12 మార్కులొచ్చాయి. సో, మా నాన్నగారి దగ్గరికి చాలా భయపడుతూ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకెళ్ళి ఇస్తే, "ఇంతకన్నా తక్కువ తెచ్చుకోవడం నీకు చేతకాలేదా అమ్మా" అని అన్నారు. సో, అప్పుడు అది నా ఇగో హర్ట్ అయ్యి, ఆ తర్వాత నేను చాలా కష్టపడి కరెక్ట్‌గా 39 మార్కులు తెచ్చుకొని పాసయ్యాను. అది ఒక ప్రహసనంలేండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, అవసరాల రామకృష్ణారావు గారు రాసినటువంటి మ్యాథమెటిక్స్ నాకు అప్పట్లో కొంచెం హెల్ప్ అయింది. ఆ తర్వాత పెళ్ళయింది. ఇలాగా చెన్నైలో పెళ్ళయింది. తర్వాత హైదరాబాద్‌కొచ్చాను నా హస్బెండ్‌తో పాటు. ఇదంతా అయ్యాక సడెన్‌గా ఒక 2 దశాబ్దాల తర్వాత ఒకరోజు అంటే ఈ అవసరాల రావు గారు రాసినటువంటి మ్యాథమెటిక్స్ నాకు హెల్ప్ అయిందని నా హస్బెండ్‌తో నేను చాలా సార్లు చెప్పా. చిన్నప్పటి విషయాలు చెప్తూ. అయితే ఉన్నట్టుండి ఒకరోజు నేనప్పుడు నా హస్బెండ్ ఏమో హైదరాబాద్‌లో ఉన్నారు. నేనేమో మా పుట్టింటికి వెళ్ళాను చెన్నైకి. అప్పుడు సడెన్‌గా ఒకరోజు నా హస్బెండ్ ఫోన్ చేసి "నేనిప్పుడు ఎవరిని కలిసానో తెలుసా పార్క్‌లో" అన్నారు. ఎవరిని అంట. ఆయన రోజు వాకింగ్‌కెళ్తారు నా హస్బెండ్. ఎవరిని అనంటే అవసరాల రామకృష్ణారావు గారు అనేసరికి అసలు నేను షాక్ అయ్యాను, ఆశ్చర్యపోయాను, ఆనందపడిపోయాను. ఆయన సారీ టు సే నా ఉద్దేశ్యం ఏంటంటే నా చిన్నప్పుడు ఆయన రాశారు. ఆయన ఏనాడో పరమపదించి ఉంటారని అనుకున్నా మనసులో అప్పటికి. ఆయన ఉన్నారు, ఇలాగ ఆరోగ్యంగా ఉన్నారు అని తెలియడమే నాకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అనమాట. సో, ఆ తర్వాత నేను ఊరు నుంచి రాగానే మొట్టమొదట చేసిన పని మా దంపతులిద్దరం వారింటికి వెళ్ళాము. ఆ తర్వాత అక్కడి నుంచి వారితో మళ్ళీ ఆ అనుబంధం కొనసాగింది. నా మొదటి చిత్రం 'మరో చరిత్ర' ఏమాయ చేసావే వారితో కలిసి ప్రీమియర్ షోకి వారు వచ్చారు నా గురువు స్థానంలో. ఆ తర్వాత 'మరో చరిత్ర' సినిమా కూడా వారొచ్చారు నా గురువు స్థానంలో. ఆ తర్వాత 'గగనం' చిత్రం రాస్తున్న సమయంలోనే వారికి హార్ట్ ఆపరేషన్ జరగడము, వారు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళడం జరిగింది. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన తను చనిపోయిన తర్వాత తన భౌతిక కాయాన్ని దహనం చేయొద్దు, మెడికల్ స్టూడెంట్స్‌కి ఇవ్వండి పరీక్షల కోసం, వారి పరిశోధనల కోసం అని చెప్పారు. అప్పుడు వారి కుటుంబంతో మా వారు కూడా వెళ్ళాము. హాస్పిటల్ స్టూడెంట్స్‌కి అప్పగించి వచ్చామన్నమాట. సో, అలా వారితో నాకు చిన్నప్పటి గురువు స్థానంలో ఒక గురుతుల్యులు వారు. వారు రాసినటువంటి కథ ఇది. కథ టైటిల్ ఏంటంటే జైకి బహువచనం జైలు. గమ్మత్తుగా ఉంది కదా! ఆయన మొదటి నుంచి ఏంటంటే కనపడని స్త్రీవాది. ఈ కథ వినండి, బాగుంటుంది. కంటి పరీక్ష పూర్తి కాగానే ఆ ఊరు నుంచి బయలుదేరి ఈ ఊరు వచ్చినందుకు సంతృప్తే మిగిలింది. ప్రభాకరానికి ఫీజు ఎక్కువే కావచ్చు కానీ ఎగ్జామినేషన్ థరోగా జరిగింది. అన్నిటినీ మించి డాక్టర్ గారి అనునయ వాక్యాలు అతను ఎంతో సేద తీర్చాయి. కుడికంట్లో శుక్లం మెచ్యూర్ అయింది. మొదట దానికి ఆపరేషన్ జరగాలి. రెండో కన్ను ఇంకా ఏడాదిలో కాట్రాక్ట్ ముదిరి ఆపరేషన్కి సిద్ధం కావచ్చు. అందుకని మొత్తం మీద విజన్ మీకంత పూర్గా ఉంది. అప్పుడే బాగా చీకటి పడిపోయింది. ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళతారు? మా బాబాయిని మిమ్మల్ని ఏదైనా లాడ్జి దాకా దిగబెట్టి రమ్మన్నా అన్నాడు ఆయన. అక్కర్లేదండి, ఆటో స్టాండ్ దాకా రమ్మనండి చాలు. రైల్వే స్టేషన్కి మాట్లాడుకుంటాను. ప్యాసింజర్లో వచ్చేస్తానని స్టేషన్కి రమ్మని అబ్బాయికి ఆల్రెడీ చెప్పాను. నో ప్రాబ్లం అంటూ థ్యాంక్స్ చెప్పి చేతికర్ర పట్టుకుని
నడుస్తూ ఆటో స్టాండ్ చేరుకున్నాడు ప్రభాకరం. అక్కడే అనుకోకుండా కలిసింది సరస్వతి. మాస్టారు మీరా, ఎన్నేళ్లయింది, ఎంత అదృష్టం అనుకుంటూ. పత్రికల్లో పేజీలు తిప్పినట్లుంది. విద్యార్థులతో టీచర్ల పరిచయం, 25 ఏళ్లకి పైగా వేల కొద్దీ విద్యార్థులతో జ్ఞాపకాలైతే మరీను. కానీ పత్రికల్లో పేజీల్లో కూడా ఒకటో రెండో మరోసారి వెనక్కి తిప్పి చదువుకోవాలనిపిస్తుంది. అందుకే కలుసుకుని 15 ఏళ్లకి పైగా అయినా తన దగ్గర చదువుకున్న సరస్వతిని అట్టే ఇబ్బంది లేకుండా గుర్తు చేసుకోగలిగాడు ప్రభాకరం. అందుకే డాక్టర్ సలహాని తిరస్కరించిన సరస్వతి ఆహ్వానాన్ని అతడు కాదనలేకపోయాడు. మేస్టార్ని పక్కన కూర్చోబెట్టుకుని తన ఇంటివైపు ఆటోని మళ్లించింది సరస్వతి. ఇక దారి పొడుగునా కబుర్లే కబుర్లు. మేస్టారు, మీరు ఆ రోజుల్లో మాకు చెప్పిన ఆ భర్తృహరి సుభాషితంలోని ఆ భాగం మీకు గుర్తుందా? ఏదనుకున్నారు? సాధు సద్గుణాల వంబు కొండలు చేసి మెచ్చున్ అనేది. పుస్తకాల్లో చదివితే ఇలాంటి వాళ్ళు ఉంటారా అనుకుంటాం. ఎప్పుడు ఏ పుణ్యం చేసుకున్నానో అలాంటి ఇంట్లోనే పడ్డాను. మా అత్తగారు, మామగారు, మా ఆయన అందరిది అలాంటి వెన్నపూస మనస్తత్వం అనుకోండి. ఇక నా కొడుకులు ఇద్దరు వంకలేని చంద్రవంకలు. నిజంగా నేనెంత అదృష్టవంతురాలనో మీ కళ్ళతో మీరే చూస్తారుగా. నిజానికి మసక చీకటి వేళ కంటి దృష్టి లోపభూయిష్టమైన సందర్భంలో ప్రభాకరానికి సరిగా చూసే అవకాశం లేదు. అయినా వీణుల విందుగా అమ్మాయి అందిస్తున్న కబుర్లు మనసుకెంతో మధురంగా ఉన్నాయి. బాహ్య దృష్టికి అందిన కాడికి సరస్వతి కాస్త చిక్కిపోయిందేమో అనిపించింది. ఆమె వెలుబుచ్చే తృప్తి ముందు అదేపాటిది. అంతేకాదు, ఇంటికెళ్ళి సరస్వతి పిల్లల్ని అత్తమామల్ని కలుసుకున్నాక ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఆవంత కూడా అబద్ధం లేదనిపించింది. ఎప్పుడో దశాబ్దంన్నర క్రిందట తనకి పాఠం చెప్పిన పంతులు గారిని ఎంతో ఆప్యాయంగా ఆదరించి సకల మర్యాదలు చేసింది సరస్వతి. వాళ్ళ ఆయన క్యాంపుకెళ్ళాట. చూపించలేకపోయినందుకు ఎంతో నొచ్చుకుంది. ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు గనక వెళ్ళక తప్పదని, తెల్లారి ప్యాసింజర్లో వెళ్ళిపోతానని ప్రభాకరం చెప్తే అది కష్టం మీద ఒప్పుకుంది. మీరు పిన్నిగారు వచ్చి మా ఇంట్లోనే దిగండి. మీ కంటి ఆపరేషన్కి మా చేతనైన సాయం చేయనివ్వండి. ముందుగా రాస్తే నేనో ఈయనో స్టేషన్కి వస్తాం అని అడ్రస్ ఇచ్చింది. మర్నాడు ఉదయం ప్రభాకరం వెళ్ళిపోయే ముందు సరస్వతి మామగారు అతన్ని సాగనంపుతూ అన్న ముక్కులు. మేస్టారు, మా కోడలిది బంగారం లాంటి మనసు. పెద్దలంటే ఇలాంటి గౌరవం ఆదరణ ఈ కాలంలో ఎరగం. రోజుకోసారైనా మా ప్రభాకరం మాస్టారు అంటూ మిమ్మల్ని తలుచుకొని రోజు లేదనుకోండి. తన పెళ్లికి మీకు ఎలక్షన్ డ్యూటీ పట్టి రాలేకపోయారని, ఆ తర్వాత ఎక్కడికో బదిలీ అయిపోయి మీ భోకట్టాలే తెలియలేదని నొచ్చుకుంటూ ఉంటుంది. నిన్న ఎంతో గొప్ప రోజు. వద్దే ఈ రోజుకి ఎలాగో సర్దుకుంటానే, ఆ మాత్రలు ఈ చుట్టుపట్ల దొరకవే తల్లి అంటే అలా కాదని ఈ చిరుచీకటి వేళ అంత దూరమూ పరిగెత్తింది. దాని మంచి మనసును దేవుడు గ్రహించాడు. లేకపోతే అక్కడ ఉన్న ఆసుపత్రికి మీరు పరీక్ష నిమిత్తం రావడం ఏమిటి చెప్పండి. మేము ఈనాడు ఇలా ఈ వృద్ధాప్యంలో సేవలు పొందుతున్నామంటే ఆనాడు మీరిచ్చిన శిక్షణే కారణం. అత్తగారు కూడా శృతి కలిపింది. దానిల్లు మా ఇల్లు అని వేరువేరు లేవు. ఏమాత్రం మొహమాట పడకుండా ఈసారి మీరు మా ఇంట్లోనే దిగండి. మీలాంటి వారు ఇన్నాళ్ళకి మా ఇంట్లో కాలు పెట్టారు, ధన్యులం. కేవలం మాటలతోనే వారు సరిపెట్టలేదు. ప్రభాకరం చేతిలో కొత్త బట్టల జత ఒకటి పెట్టి నమస్కరించారు. వారి ఆప్యాయత అతని ఊపిరి పీల్చుకోనివ్వలేదు. చూడండి, నా సొంత పని మీద వచ్చాను. ఇప్పుడు మీరు ఇలా ఇస్తే పుచ్చుకోవడానికి నాకు బాగుండదు. ఏదైనా శుభకార్యానికి పిలవండి, అప్పుడొచ్చి పుచ్చుకుంటాను అని అన్నా. వారిని ఎలాగో కాదన్నా ఆటో దాకా తనని సాగనంపిన సరస్వతి బట్టల ప్యాకెట్టు ఆటోలో పెట్టేస్తే తీసి కింద పడేయడం అతని వల్ల కాలేదు. ఆటో కదిలిపోతుండగా చెయ్యి ఊపుతూ సరస్వతిని ప్రేమగా చూశాడు. ముందు రోజు తన కన్ను తనని దగా చేయలేదు గాని బాగా చిక్కిపోయినట్లు మాత్రం అనిపించింది. సరస్వతి ఎప్పుడూ సన్నమే అనే మాట అతనికి తెలిసిందే కాని మరీ ఇంతగానా అనుకున్నాడు అతను. ఆటో పొడుగైన ఆ వీధి చివరిదాకా వెళ్ళిందో లేదో ఇంచుమించు ఎదురుగా వచ్చేసిన ఓ అమ్మాయి, ఏ ఆటో ఆపు అని అరిచింది. ఆటో వాడికి బ్రేక్ వేయక తప్పలేదు. సారీ, నా కంగాలో నేను ఆపు చేశానే కానీ లోపల ఎవరో ప్యాసింజర్ ఉన్నారని చూసుకోలేదు అంటూ అతనికి సారీ చెప్పుకుని నా మీద దృష్టి పడగానే, హౌ యాక్సిడెంటల్, మా తెలుగు మాస్టారు ప్రభాకరరావు గారు కదూ మీరు అంటూ ఆ ఆటో వాడిని 2 రూపాయలు ఇచ్చి పంపేసింది. ఆ పక్కనున్నదే తను అద్దెకున్న వాటా అని, కాఫీ తాగి వెళ్ళందే కుదరదని అతని బ్యాగు పట్టుకు ముందుకు నడిచింది ఆ అమ్మాయి. మళ్ళీ ప్యాసింజర్ అందదు తల్లి అని అతను ఎంత గోల పెట్టినా వినలేదు. ఇంతకీ అనుకోని ఈ ఆతిథ్యాల ద్వయంలో రెండో వ్యక్తి ఎవరో ప్రభాకరానికి ఓ పట్టాను గుర్తురాలేదు. ఎప్పుడో ఎన్నేళ్ల కింద చదివిన అమ్మాయినో ఎప్పుడో ఎన్నేళ్ల క్రిందటో చదివిన అమ్మాయిని గుర్తుపట్టానంటున్నారు. నేను మీ దగ్గర చదువుకుని 4 ఏళ్లు కూడా దాటలేదు. నేనేం పాపం చేశాను మాస్టారు, నన్ను గుర్తుపట్టలేదు? నా పేరు రేవతి, ఇంకా గుర్తు రాలేదు కదూ? డిబేటింగ్ కాంపిటీషన్లో నాకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తూ
మాటల్లో ఘాటుని భరించలేను గాని నీ వాగ్ధాటిని కాదనలేకపోయాను అన్నారు. అది గుర్తులేదా? ఏదో గుర్తొస్తున్నట్టే ఉంది. ఎందుకు కాదంటావు అనుకుంటూ అవునవునవును గుర్తొచ్చింది అనేశాడు ప్రభాకరం. మంచి స్ట్రాంగ్ కాఫీ ఇస్తూ రేవతి తన గురించి చెప్పింది. ఎంఏ అయిందట. ఈ మధ్య యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్గా అప్లై చేసిందట. అందాక ఏదో ట్యుటోరియల్ కాలేజీలో పనిచేస్తోందట. పై ఊళ్ళో కాపురం పెట్టి ఆడపిల్లవి ఇంకా చదివి ఎవరిని ఉద్ధరిస్తావమ్మా అనుకున్నాడు ప్రభాకరం. ఆ మాటే పైకి అనేశాడు. ఏమో అనుకున్నాను, నాదే పొరపాటు. పెద్దాళ్ల బుద్ధులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి, మేమే మారాలి అంది రేవతి తనలో తనే అనుకుంటున్నట్టు. అలాంటి జవాబు ఆమె నుంచి ఆశించిన ప్రభాకరం తెల్లబోయాడు. కాలి వేలితో నేలను గోకుతూ ఆమె ఇలా కొనసాగించింది. ఏం చేయమన్నారు? మమ్మల్ని ఇలా అనిపిస్తున్నది మీరే. మా అమ్మా నాన్న కూడా ఇదే వరుస. ఇలా నేను వేరే ఊళ్ళో నా మటుకు నేను జాబ్ చేయడానికి ఎంత పోరాడవలసి వచ్చిందో మీరు ఊహించలేరు. పోనీ ఇక్కడైనా పీస్ఫుల్గా బతకనిస్తారా? ఏ ఉత్తరంలో అయినా అదే మాట. ఏ మాట? ఇంకేం మాట? నా పెళ్లి మాట. జీవితంలో అన్నిటికన్నా అదే ముఖ్యమైనట్టు ఆఖరికి నేనేం రాయవలసి వచ్చిందో తెలిసినా మాస్టారు? ఏం చెప్పమన్నారు? కర్మ. రేవతి వాళ్ల నాన్నని ఇలా హెచ్చరించిందట. చూడు నాన్న, అమ్మకు కూడా చదివి వినిపించు. ఎన్నోసార్లు రాశాను మీ ఉత్తరాల్లో నా పెళ్లి ప్రసక్తి తీసుకురావద్దని. మీరు నా రిక్వెస్ట్ని లెక్క పెట్టడం లేదు. ఇక ముందు మాత్రం అది తీసుకురావద్దు. తీసుకువచ్చారో నెంబర్ 1 ఇక నా నుంచి జవాబు అంటూ ఉండదు. నెంబర్ 2 ఆడపిల్ల పెళ్లి మీద ఇంతటి అనవసర ప్రాముఖ్యం మన దేశంలోనేనేమో. అదే అయితే స్టేట్స్కి అప్లై చేసి నేను మీ మీద పగతో అమెరికా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. జాగ్రత్త, శాశ్వతంగా. ఇది మీ మీద పగతో రాసింది కాదు, నా వ్యక్తిత్వం రక్షించుకునే ప్రయత్నం. రేవతి చెప్పడం ఆపగానే ప్రభాకరం లేచి నిలబడ్డాడు. టైం ఏందంటూ. ఉండండి ఒక్క నిమిషం అంటూ పక్కింటికి పరిగెత్తుకు వెళ్ళింది. అంత వేగంతోనూ తిరిగొచ్చి ఇప్పుడే రైల్వే స్టేషన్కి ఫోన్ చేసి వచ్చాను. మీరు వెళ్లే ప్యాసింజర్ గంట లేటుట. ఇంకో అరగంట అయ్యాక తీరిగ్గా బయలుదేరవచ్చు మాస్టారు. ఆ చేత్తో మా పని కుర్రాన్ని హోటల్కి పరిగెత్తించాను. ఇక్కడ మోడ్రన్ కేఫ్లో ఉప్మా పెసరట్టు చాలా బాగుంటాయి. తిని మరో డోసు కాఫీ తాగి మరీ వెళుదురు గాని. ప్లీజ్ మాస్టారు, మీరు అలా మంచం మీద పడుకోండి అన్నట్టు ఎంతసేపు నా గొడవే చెప్తున్నాను. మీరెందుకు వచ్చారో చెప్పనేలేదు. మరెవరో మీ ఎక్స్ స్టూడెంట్ని కలుసుకున్నారన్నారు. ఎవరామే? ఆ ప్రశ్నతో లేని బలం వచ్చినట్టయింది ప్రభాకరానికి. పెళ్లి అనేది ఆడదానికైనా మగాడికైనా ముఖ్యమా కాదా అనేది వేరే విషయం. కానీ పెళ్ళయ్యాక కూడా ఎన్నేళ్లైనా హాయిగా ఉండొచ్చు. సరస్వతి నెలకొల్పిన ఆదర్శం తలుచుకుంటే ఆమెకి బోధ చేసిన గురువుగా తన మనసు పులకించిపోతోంది గర్వంతో. రేవతి ముందు అదెందుకు బయటపెట్టకూడదు అనిపించింది ప్రభాకరానికి. నువ్వు ఈ చివర ఉంటే సరస్వతి వాళ్ళిల్లు ఆ చివరుంది. నీలాగే ఆ అమ్మాయి కూడా ఒకప్పటి నా శిష్యురాలు. అనుకోకుండా నిన్న రాత్రి శివశంకర్ ఐ క్లినిక్ సమీపంలో నన్ను కలిసి వాళ్ళింటికి తీసుకెళ్ళింది. నీకంటే ఓ 10 ఏళ్లు పెద్దదేనేమో తను. అయ్యో, ఇంతసేపు మీరు చెప్తున్నది సరస్వతి ఆంటీ గురించా? బాగా పొడుగ్గా తెల్లగా కళ్ళజోడు మరీ సన్నగా ఆవిడేనా? ఆవిడే. ఆ ఇల్లు, ఆ కాపురం, ఆ అత్తమామలు, పిల్లల్ని చూస్తే ఎంత ముచ్చట వేసిందో. ఆవిడ నువ్వు ఎరుగుదువా? అయ్యో రామా, సరస్వతి ఆంటీ గురించి నాకు తెలియకపోవడం ఏంటి మాస్టారు? 3 నెలల క్రిందటి దాకా వాళ్ళు ఈ పక్కన ఉన్న పెద్ద వాటాలోనే అద్దుకుండేవారు. ఇప్పుడు మీరు వెళ్ళిన ఇల్లు కొత్తగా కట్టుకున్న సొంత ఇల్లు. అలాగా? ఒక్క రాత్రి పరిచయంతోనే మీరంతా తెలుసునంటున్నారు. ఏడాది పైమాటగా నేను ఆంటీని స్టడీ చేశాను. ఊరుకోలేక ఎంతో చెప్పి చూశాను. అలాంటి వాళ్ళు ఇంకా మారారు మాస్టారు. ప్రభాకరం గుండె దడదళ్లాడింది. ఏమిటి రేవతి నువ్వు చెప్తున్నది? సరస్వతి లాంటి వాళ్ళు ఇంకా మారారంటావా? ఎందుకు మారాలట? నువ్వేం తెలుసుకున్నావో ఏమో. నేను చూసింది చెప్తా విను. ఆవిడ్ని వాళ్ళ అత్తమామలు నట్టింట దీపంలా చూసుకుంటున్నారు. వాళ్ళ ఆయనకి ఆవిడ ఆరో ప్రాణం. ఇంకా పిల్లలకి సరే. వాళ్ళమ్మ వాళ్లకో దేవతా స్వరూపం తెలుసునా? రేవతి వికృతంగా నవ్వింది. వికృతంగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ అంది. ఎంత సరిగ్గా చెప్పారు మాస్టారు. భేష్, శభాష్. ప్రభాకరం ఆశ్చర్యంగా చూస్తుంటే రేవతి చెప్పింది. పెళ్ళైన ఆడది ఎలా తయారవుతుందో మీ నోటితో మీరు స్పష్టంగా చెప్పారు. ఆడది ఒకరికి దీపంలా కనిపించాలి, మరొకరి ప్రాణంగా ఉండాలి, ఇంకొకరికి దైవంగా గోచరించాలి. బానే ఉంది. మానవ స్వరూపాన్ని మాత్రం ఏ ఒక్కరికి తోచకూడదు, అంతేగా? అందుకే చూసి పెళ్ళనే ఊబిలోకి దిగడానికి నాకు దడపట్టుకుంది. ఇలాంటి ఆరోపణ వినడానికి ప్రభాకరంలోని గురువు సిద్ధంగా లేడు. ఇదేదో తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. వచ్చిన ఈ అవకాశం చేజార్చుకోవడానికి రేవతి కూడా సిద్ధంగా లేదు. ఇంటి పక్క ఇంకెవరున్నా పట్టించుకొని విద్యాదాహం రేవతిది. అయితే ఓసారి ఆమె సరస్వతి పట్ల కుతూహలం చూపే సంఘటన జరిగింది.
ముందటేడు ఆవకాయ సీజన్లో జరిగిన ముచ్చటది. రేవతి అది చెప్పుకొచ్చింది. లైబ్రరీ నుంచి వస్తూ తను సిటీ బస్ కోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటే ఏదో బాగా బరువైన ప్యాకెట్ ఒకటి మోసుకుంటూ సరస్తే అంటే అక్కడికొచ్చి ఖాళీ ఆటో ఏదన్నా ఇటు వెళుతుందేమో కాస్త కేకేసి పెడతావా అమ్మాయి అంటూ అక్కడ కూలబడిందిట. తేరిపారా చూస్తే తన పక్కింటి ఆంటీ. తన పక్కింట్లోనే ఉంటుందని అప్పుడు గుర్తుకొచ్చి, ఇదేమిటా ఆంటీ, ఇంటికి ఇంత దూరంలో ఈ వేళప్పుడు మీరు అంటే ఇందాకే వెళ్ళిపోదాం అనుకున్నా ఆ కిరాణా కొట్లో బాగా రష్గా ఉండి కుదిరింది కాదు. వస్తున్న ఆటోను బేరమాడి తనే బస్తాలాంటి ప్యాకెట్ను ఆటోలో చేర్చి ఇద్దరూ ఆటో ఎక్కేశారట. చేరే స్థలం ఒకటే కాబట్టి ఇంటికి చేరేదాకా అనేకం మాట్లాడుకున్నారట. సరస్వతి వివరించిందట. ఇవి మాడుగుల ఆవాలని ఓ ప్రత్యేక రకం కూరు ఆవకాయ అంటారు, వినే ఉంటావు. వాటికి ఇవే బాగుంటాయని ఇంత దూరం వచ్చాను. వచ్చేందుకు కాస్త శ్రమ ఖర్చు అయితే అయింది కానీ ఒకటే రకం సరుకు దొరికిందనుకో. ఇక మన కళ్ళెదుట గానుగా ఆడించిన నువ్వుల నూనె అంటావా, అదృష్టవశాత్తు మన పక్క వీధిలోనే దొరుకుతుంది. ఇక గొల్లప్రోలు పచ్చమిరపకాయలని వినే ఉంటావు. వాటి కోసం ఓహర్ని పురమాయించాను. ఇక అప్పుడు దగ్గరుండి కోయించుకున్న పుల్లమామిడికాయ కావాలి. నేడో రేపో తోటల మీదకి నేనే బయలుదేరతాను. ఇలా ఓ వారం రోజులు కష్టపడితే గాని ఏటికేడాది తినే ఊటలు ఊరే ఆ ఊరగా పెట్టుకోవచ్చు. ఆవకాయ పెట్టడంలో కూడా ఇంత రీసెర్చ్ వర్క్ ఉందన్నమాట. రీసెర్చ్ వర్కా? అదేమిటి? ఎంఏ లిటరేచర్ చేశాను. నేను పరిశోధన పత్రం సమర్పించడానికి ఏ రచయితని ఎంచుకుందామా అని చూస్తున్నాను. డాక్టరేట్ సంపాదించాలంటే మాటలా ఎన్నో చోట్ల తిరగాలి, ఎన్నెన్నో విషయాలు సేకరించాలి, అన్నీ మిళాయించి రుచికరంగా తయారు చేసి సిద్ధాంత వ్యాసం అందించాలి. దానికి దీనికి పోలికేమిటమ్మాయి? డాక్టరేట్ అంటే కాన్వకేషన్లో అందుకునే ఒక కాగితం ముక్క, అంతేగా. ఆవకాయ అయితే ఎంచక్కా ఏడాది తినొచ్చు లొట్టలేసుకుంటూ. నేను మాట అంటాను, మీకు కోపం రాదుగా ఆంటీ? అడుగు, కోపం దేనికి? దానికి దీనికి పోలిక లేని మాట మాత్రం 100% నిజం. బాగా చదువుకుని డాక్టరేట్ తెచ్చుకుంటే పెద్ద ఉద్యోగం వస్తుంది, మంచి జీతం లభిస్తుంది, ఇంకొకరి మీద ఆధారపడి బతకకుండా సంపాదించి బతకగల భద్రత లభిస్తుంది. అలాంటి సెక్యూరిటీలోనే ఆడదాని వ్యక్తిత్వం నిలబడేది. ఏడాది మాత్రమే ఉండగల ఆవకాయతోనే మన ఆడవాళ్ల శ్రమ సమయం వృధా కావాలా? బతికినన్నాళ్ళు మనల్ని మనం నిలబెట్టుకునే వ్యక్తిత్వం సమకూర్చే పోరాట దిశలో మనం సంఘటితం కావద్దు? ఏమిటో నువ్వు చెప్తున్న ఒక్క ముక్క నాకు అర్థం కావడం లేదమ్మాయి. మొగుడు పిల్లలతో హాయిగా తృప్తిగా బతక్క ఏదో పోరాట దిశ అంటావేమిటి? సకాలంలో పెళ్లి కాక నీకేమైనా బుర్ర పాడైందా ఏమిటి? థ్యాంక్స్ ఫర్ ద కామెంట్. బుర్రంటూ ఉంటే కదా పాడవడానికి. అంటే నాకు బుర్ర లేదనే నీ ఉద్దేశం? ఎగ్జాక్ట్లీ. అదే ఉంటే ఇలా ఉంటారా మీరు? పని మనిషి సూరమ్మ చెప్పింది, మీ ఇంట్లో మీరొక్కరూ తప్ప మరెవరూ అటు వస్తువు తీసి ఇటు పెట్టరటగా. ఎందుకు పెట్టాలి? మెట్టినింటికే నా సర్వస్వం అర్పించదలుచుకున్నాను, సేవించి తరించదలుచుకున్నాను. ఇంతకీ నేను సేవ చేసినది ఎవరికి? నా భర్తకి, పిల్లలకి. ఇక ఆ పెద్దవాళ్ళెవరు? నా భర్తకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు. వాళ్ళని అలా కూర్చోబెట్టి చేయడంలోనే నాకు సార్థకత ఉంది. బాగా బుద్ధి చెప్పింది సరస్వతి రేవతికి అనుకున్నాడు ప్రభాకరం మనసులో ఓ విధమైన ఊరట పొందుతూ. కానీ రేవతి ధోరణి దాన్ని నిలబడచ్చేలా లేదు. నేను ఎన్నిసార్లు వాదించినా సరస్వతి ఇదే వరస. మధ్యతరగతి మనస్తత్వం మరి ఆమెలో ఎంతగా జీర్ణించుకుపోయిందో గాని ఇంకోలా ఆలోచించదే మనిషి. నా తరఫు వాదన మీరైనా వింటారని నా ఆశ, ఆత్మవిశ్వాసం. స్వయం సంపాదన అత్యుత్తమ లక్షణాలని మీరే ఎన్నోసార్లు మాకు బోధించారు. అలాంటివి సాధించడం తప్పంటారా? అనను. కానీ మన సాంఘిక జీవనం పరస్పరాధార భూయిష్టమై ఉంటుంది కానీ అంతా నీ ఇష్టమై ఉండదు. మనం తింటున్న అన్నం మనం దున్నిన వరి పొలంలోంచి వచ్చింది కాదు. మనం కట్టుకున్న బట్ట మనం స్వయంగా నేత పని చేసుకున్నది కాదు. ఆఖరికి మనం రాసే ఉత్తరానికి మరొకరు కార్డు కొని తెచ్చి రాసిపెట్టి వారే పోస్ట్ చేసినా అనుకున్న అడ్రస్కు చేరడానికి మధ్యలో చచ్చినంత తతంగం ఉంది. మీరు చెప్పే ఏ విషయమూ నేను కాదన్న మాస్టారు. అయితే ఇంకొకరి దోపిడీకి గురి కాకుండా మనం అహర్నిశం జాగ్రత్తగా కాపాడుకోవలసింది మరొకటి ఉంది. దాని పేరే వ్యక్తిత్వం. దాన్ని కించపరిస్తే మాత్రం ప్రతిఘటించి తీరాలని నా నమ్మకం. అలాంటి మాయామర్మంలో పడి అదే ఓ సేవాధర్మంగా భావిస్తోంది కనుకనే సరస్వతి లాంటి వాళ్ళని చూస్తే ఒకప్పుడు నాకు సానుభూతి ఉండేది. ఇప్పుడు అది కూడా పోయింది. పోనీ నా పరిశీలనలో సరైందో కాదో మీరే చెప్పండి. వాళ్ళందరూ సరస్వతిని నొప్పించే మాట వరుసకైనా అనరు సరికదా. ప్రతి వాక్యం మెప్పుతోనే మొదలెడతారు. సరస్వతి, నీలాంటి భార్య దొరకడం నాకెంత అదృష్టం అంటాడు భర్త. కడుపున పుట్టిన 2 కూతుళ్ళు ఉన్నారు. మళ్ళీ ఎందుకు? అమ్మ ఎలా ఉందని 6 నెలలకోసారైనా ఉత్తరం ముక్క రాయరు. ఇక ఈ కోడల పిల్ల రాత్రి 1/2 గంటకైనా నా కాళ్ళు పట్టందే మరోమారు మొగుడు పిలిచినా పడగదిలోకైనా వెళ్ళదు. సరస్వతి, నీ రుణం ఎలా తీర్చుకోనే అంటుంది అత్తగారు.
కాళ్ళు పీకైనా నేనెక్కడ బయలుదేరతాను అని తెల్లవారుజామునే లేచి పేపర్‌కి, పాల ప్యాకెట్‌కి పరిగెడుతుంది మా సరస్వతి. ఇలాంటి కోడలు దొరకడానికి మేమేం పుణ్యం చేసుకున్నామో అంటాడా మామగారు. అచట పుట్టిన చివురు కొమ్మనైన చేప అన్నట్లు సరస్వతి కడుపున పుట్టిన కొడుకులు అంతే. మా అమ్మ బంగారం, మా అమ్మ ఒక దేవత లాంటి రిమార్కులకి లోపం ఉండదు. ఇంటిలిపాది ఇలా పెద్ద గొంతుకుతో చేసే ప్రశంసా ప్రసారాలు అవన్నీ పొందిన సరస్వతికే కాదు, నాలాంటిది అవి వింటూ 3 నెలల పాటు ముగ్ధురాలే పోయిందంటే ఓ రాత్రి అనుభవంతో మీలాంటి వారు భ్రమలో పడ్డం ఆశ్చర్యం కాదు మాస్టారు. ఇంతలా గాలిలో తేలిపోతున్న సరస్వతి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టే పనులు ఒకటా రెండా? భర్తకి బ్రష్ మీద పేస్ట్ వేయడం, మామగారి పంచెకి చిరుగులు కుట్టడం, అత్తగారి జుట్టుకి రంగు వేయడం, పిల్లల పుస్తకాలకి అట్టలు వేయడం, చీకటింట లేస్తే అర్ధరాత్రి దాకా ఎన్నో పనుల్లో ఎంతెంతో ఆనందం. విగ్రహం అయితే సరస్వతికి 4 చేతులేమో, ఈ సరస్వతికి మాత్రం 20 చేతులైనా చాలు. స్వార్థపరులు, మోసగాళ్లు కనుక వాళ్ళని నేనేమీ అన్ను. ఇంతున్న చిన్న కొడుకుతో పాటు పిడికుచ్చులా ఉన్న వాళ్ల మామగారితో సహా సరస్వతి కాళ్లు జాపి పడుకోబెట్టి ఏ పాల చుక్కో చెంచాతో నోటికి అందిస్తే గుడుకు గుడుకు మింగడానికి సిద్ధమైన వాళ్లే. అదో లోకమే, అదో గొప్ప ప్రపంచం అని మురిసిపోయే ఈ ఆంటీకి రాదే ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి. ఈ మధ్య ఎక్కడ చెడగొట్టేస్తానో అనే భయంతో నాతో మాట్లాడడం కూడా మానేసింది తెలుసా మీ శిష్యురాలు. ఈ ఆఖరి దెబ్బతో తుల్లిపడ్డాడు ప్రభాకరం. రేవతి కొనసాగిస్తూనే ఉంది. అవునులేండి, ఎందుకు మాట్లాడుతుంది? జై జయధ్వానాలే జీవితం అనుకునే స్వప్నంలో బతుకుతోంది మీ శిష్యురాలు. అలాంటి మీ శిష్యురాలు సరస్వతికి జైకి బహువచనం జైలు అని తెలుసుకోలేకపోతోంది. ఇప్పుడు కాస్త చిక్కిపోయింది కానీ ఒకప్పుడు గులాబీ పువ్వులా ఉండేది మా సరస్వతి అన్నారు. ఇందాక మీరు కంటి చూపు దెబ్బతిని కడగంటి చూపు మాత్రమే మిగిలిన మీకు ఆ రాత్రివేళ అలా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. చాకరీ చేసి 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 కీళ్ల నొప్పులు పట్టుకొని రక్తహీనత ఏర్పడి ఆరోగ్యమంతా నాశనమై ఆ గులాబీ పువ్వు ఇప్పుడు పూచిక పుల్లులా తయారైంది. ఆపరేషన్ అయ్యాక మరోమారు వచ్చి చూడండి, నా మాట అబద్ధమేమో. శరీరం ముల్లులాగా, మొహం చిప్పలాగా తయారు చేసుకోవడమే సతీధర్మమా? ఆలుచిప్ప అనే పదం అలాగే ఏర్పడిందేమో, మీ తెలుగు మాస్టర్లే చెప్పాలి మరి. బానిసలా బ్రతకవలసి రావడం దురదృష్టమే. కానీ బానిస వ్యవస్థ అనేది అదేదో వరప్రసాదంలా భావిస్తూ ఏదో ఇలా రాలిపోతే ఇంతే చాలు అనుకునే ఆడాళ్ళను మాత్రం గన్ తీసి పేల్చేయాలని ఉంటుంది. నాకలా తయారైన శిష్యురాళ్లను చూసి దీవించే మాస్టర్లను చూస్తే ఒళ్ళు మండిపోతుంది. రేవతి ఏం చేసినో గాని అలా చెబుతుంటే విని తట్టుకోవడానికి మాత్రం ప్రభాకరం అక్కడ లేడు. ఆ వీధి చివరనున్న ఆటోలో ఎలాగో ఆయాసంతో శరీరం చేరేసి తొందరగా స్టార్ట్ చేయమని డ్రైవర్కి చెప్తున్నాడు ఆదుర్దాగా. బాగుంది కదా ఈ కథ. సో ఇది ఇప్పటికీ వర్తిస్తుంది చాలా కుటుంబాలకి. ఆయన కథల్లో ఇలాంటివి స్త్రీవాదం అని చెప్పలేము, బట్ కొన్ని ఆలోచింపచేసే స్ఫూర్తిదాయకమైనటువంటి గుళికలు ఉంటాయి. మీరు ఎంజాయ్ చేస్తే ఈ కథని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి బాబు కొద్దిగా ప్లీజ్.